లో భాగంగా ఈరోజు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు గలగలా పారుతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలింది అని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు రంగనాయక్ సాగర్ కట్ట మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నా, ఈ రంగనాయక్ సాగర్ లో పారే నీళ్లు ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? రంగనాయక్ సాగర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? ఇక్కడ నడిచే మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్. ఇదంతా కాళేశ్వరమే కదా. ఎక్కడో ఒక పిల్లర్కు పర్రబెడితే మొత్తం కాళేశ్వరం కూలింది అని ఒక గోబల్స్ ప్రచారం చేసి ఆ రోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా ఓట్లు పొందాలని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడికి సోయి ఉంటే రండి, పిసిసి అధ్యక్షుడు వస్తాడా, రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా, రండి మల్లన్న సాగర్ కట్ట మీద నిల్చొని మాట్లాడదాం, రంగనాయక్ సాగర్ కట్ట మీద నిలబడి మాట్లాడదాం, అనంతగిరి పోషమ్మ తల్లి సాక్షిగా మన అన్నపూర్ణ రిజర్వాయర్ మీద నిలబడి మాట్లాడదాం. లేదు, కొండపోచమ్మ సాక్షిగా కొండపోచమ్మ రిజర్వాయర్ కట్ట మీద నిలబడి మాట్లాడదాం. ఆ పారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, ఆ పారే రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. కాలువల కింద పండే పంట కాళేశ్వరం నీళ్లతో పండుతున్న పంట. కానీ మీరు ఏదో కూలింది అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ నంబర్, ఈ ప్రాంత ప్రజల నంబర్. ఎందుకు అంటే వాళ్ళ కండ్ల ముందు రంగనాయక సాగర్ కనబడుతుంది, కండ్ల ముందు గోదావరి నీళ్లు కనబడుతున్నాయి. ఎండాకాలంలో యాసంగి పంట బ్రహ్మాండంగా పంట పండుతుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతలేడు. ఈ ప్రాంతంలో ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకు పంట పండుతున్నది, కండ్ల ముంగట నీళ్లు కనబడుతున్నాయి కనుక ఇక్కడ ఎవరు నమ్మడు. కానీ ఇతర జిల్లాలకు తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది, నిజంగానే కూలిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు చెప్పి మాట్లాడిందే మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు రాండి, మరి ఇవాళ రంగనాయక సాగర్ కట్ట మీద నిలబడి నేను మాట్లాడుతున్నా. ఇది కాళేశ్వరంలో అంతర్భాగం, ఈ మోటార్ కాళేశ్వరంలో అంతర్భాగం. పారే నీళ్లు గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు. ఈ పిచ్చి తుగ్లక్ మాటలతోని ఏం చేసింది మీరు అసలు చెయ్యశాతగాక? ఇవాళ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇయాలటి కూడా ఇంకా 200 టీఎంసీలు ఖాళీ ఉన్నది రిజర్వాయర్లలో. దాదాపు 410 టీఎంసీలకు గాను 197 నిండినాయి. ఇంకా 213 టీఎంసీల రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. మీ తప్పుడు చర్యల వల్ల కేవలం ఇది నింపితే ప్రజలు నమ్మరేమో, నేను కాళేశ్వరం కూలిందంటే కదా, ఈ మోటార్లు ఆన్ చేస్తే ఈ నీళ్లు నింపితే అని నేను చెప్పింది తప్పైతుంది కదా అని నువ్వు మోటార్ను బంద్ పెట్టినావు. బిడ్డ నువ్వు ఆన్ చేస్తావా, మమ్మల్ని రమ్మంటావా అంటే ఒక్క మోటార్ చాలు చేసినావు. ఇవాళ ఎల్లంపల్లి కాడ 5 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో పోతా ఉన్నాయి. 5 లక్షలు సముద్రంలోకి పోతున్నాయి. 4 మోటార్లు ఉంటే ఒక్క మోటార్ ఎందుకు నడుపుతున్నావు బిడ్డను? 4 మోటార్లు నడిపితే రోజుకు 1 టీఎంసీ వస్తుంది కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ లో ఇంకా 40 టీఎంసీలు ఖాళీ ఉంది. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఇంకా 10 టీఎంసీలు ఖాళీ ఉంది. నృసింహసాగర్ రిజర్వాయర్ లో ఇంకా 13 టీఎంసీలు ఖాళీ ఉంది. రంగనాయక్ సాగర్ లో ఇంకా 2.5 టీఎంసీలు ఖాళీ ఉంది. పైన అంతగిరిలో ఇంకా 2 టీఎంసీలు పడతాయి. ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. మోటార్లేసి ఒత్తుతే నీళ్లు సముద్రంలో పోయే బదులు ఇది నింపి పెట్టుకుంటే రేపు యాసంగి పంట బ్రహ్మాండంగా 2 పంటలు వండాయా? ఓ తాప కాలం కాకపోయినా నీళ్లు నింపి పెట్టుకుంటే బ్రహ్మాండంగా నీళ్లు రైతులకు ఉపయోగపడాయా? ఎందుకు నువ్వు పగబడుతున్నావు? కేసీఆర్ మీద కోపం ఉంటే, నా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టు. రైతులకు నీళ్లు రాకుండా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఒక్క మోటార్ నడుపుతున్నావు? ఇప్పుడు కూడా చూసేస్తే రంగనాయక సాగర్ ఒకటే మోటార్ నడుస్తుంది. 4 నడపచ్చు కదా నువ్వు. మల్లన్న సాగర్ లో రోజుకు 1 టీఎంసీ పోయొచ్చు కదా. కొండ పోచమ్మలో రోజుకు 1 టీఎంసీ పోయొచ్చు కదా. ఎందుకు నీళ్లు నింపుతలేవు? ఉత్త పుణ్యానికి సముద్రం పాలు చేస్తేవి. వారం 10 రోజుల కిందనే మోటార్లు చాలు చేసి ఉంటే ఈ పాటికి ఇవి సగం అంతా నిండుతుండే కదా. ఎందుకు 10 రోజులు లేట్ చేసినావు? వట్టిగా నీళ్లను సముద్ర పాలన చేస్తేవి. కరెంటు ఫుల్, నీళ్లు ఫుల్, కానీ కట్టుకయ్యాక రైతుల నోళ్లు కొట్టివి. నువ్వు రైతులకు అన్యాయం చేయబట్టివి. వాస్తవానికి ఒక గిట్లు ఉంటుందని కేసీఆర్ 2nd టీఎంసీ రోజుకు 1 కాదు 2 తెచ్చిపోస్తా అని 2nd టీఎంసీ పనులు స్టార్ట్ చేసిండు. అవి 12 మందం పూర్తయినాయి. అవి కూడా బంద్ పెట్టాం. ఇలా అవి 2nd టీఎంసీ కూడా చేసుకుంటే ఇట్లా వరద వచ్చినప్పుడు రప్ప నింపి పెట్టుకుంటే ఏమవుతుంది? రేపు మళ్ళీ వరద దగ్గర నిండా నీళ్లు ఉంటే
కాలం అయినా కాకపోయినా యాసంగి పంటకు బందోబస్తు నీళ్లు ఉంటాయి. ఇంత కష్టపడి కడితే నువ్వు కేవలం బురద రాజకీయాలు చేస్తున్నావు. వరదను ఒడిసి పట్టడంలో ఫెయిల్ అయిపోయినావు. బురద రాజకీయాలు చేస్తూ రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. సో ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానండి. ఒక మోటార్ కాదు, రోజుకు ఒక టీఎంసీ తీసుకురండి. ఒక మోటార్ నడిపితే 3300 క్యూసెక్కులే వస్తాయి. ఒక టీఎంసీ అంటే 11,000 క్యూసెక్కులు రావాలి. ఇవి రాకపోవడం వల్ల ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి. వట్టిగా నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. దయచేసి రాజకీయాలు మానండి. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రోజుకు ఒక టీఎంసీ తెచ్చే అవకాశం ఉంది. రోజుకు ఒక టీఎంసీ తేయండి. 4 మోటార్లు నడపండి, రిజర్వాయర్లు నింపండి, రైతులను కాపాడండి. రేపు హైదరాబాద్ కూడా నీళ్లు తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి. నిన్న కూడా ఎక్కడో మాట్లాడండి రేవంత్ రెడ్డి. నిన్న ఇవాళ ఏం మాట్లాడిండు? నేను హైదరాబాద్ కు మూసీకి ఇవాళనే మాట్లాడి ఏమంటుండు? మూసీకి గోదావరి నీళ్ళు వేస్తా, మూసీ మొత్తం సుందరీకరిస్తా అన్నాడు. యాడికెళ్ళి తీసుకుపోతావు? మల్లన్న సాగర్కెళ్ళే కదా, అది కాళేశ్వరం నుంచే కదా. మరి కూలింది కాళేశ్వరం అంటే మరి హైదరాబాద్ నీళ్ళు ఎక్కడికెళ్ళిపోతాయి? అంటే కాళేశ్వరం కూలలే, బందోబస్తున్నది. నీ మైండ్ దొబ్బింది. నీ మైండ్ ఖరాబ్ అయ్యి కేవలం కేసీఆర్ నో బీఆర్ఎస్ తిట్టడం కోసం నువ్వు కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడుతున్నావు. మరి ఇప్పుడు మల్లన్న సాగర్కి 6,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ కు నీళ్లు తీసుకుపోతున్నావు. మరి కాళేశ్వరం కూలితే 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? 6,000 కోట్లతో నీళ్లు ఎట్లా తీసుకుపోతానికి పైసలు ఖర్చు పెడుతున్నావు? అంటే కాళేశ్వరం బందోబస్తే ఉన్నది. మల్లన్న సాగర్ మీద 5 జిల్లాలకు మంచినీళ్ళు వస్తున్నాయి. హైదరాబాద్ దగ్గరికి కూడా మంచినీళ్ళు వస్తున్నాయి మల్లన్న సాగర్ తో. ఇవాళ ప్రజలందరూ సిద్దిపేట పట్టణం కానీ, సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, అటు యాదాద్రి కానీ, అటు మేడ్చల్ కానీ అన్ని జిల్లాలకు, అన్ని ఊర్లకు కూడా ఇవాళ మల్లన్న సాగర్ నీళ్లే బారుతా ఉన్నాయి, గోదావరి నీళ్లే బారుతా ఉన్నాయి. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాను. మల్లన్న సాగర్ కు నిండా నింపు. రోజుకు ఒక టీఎంసీ వచ్చే విధంగా అన్ని మోటార్లు నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.